ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఏమి గుర ముంగటేసుకున్నాడో ఇయ్యాల అరుసుకుని వద్దాం పాన్ రూపారి. ఓ తాత ఏం చేస్తున్నావే? నేను వాళ్ళని అడుగుతుంటే నువ్వు నడిమితే ఏం మాట్లాడద్దు, నువ్వు నా అసిస్టెంట్ అన్నట్టు. నేను వాళ్ళని అన్ని ముచ్చట్లు అడుగుతాట, నువ్వు మళ్ళీ నడిమిట్లకి వచ్చి ఇది కాదు అది అది కాదు ఇది అని చెప్పేసి అని ఏళ్ళు పెట్టద్దు, సరేనా? చలో పై అడుగుదాంపా. బడ్లు వాగుల కలితేంది, గొడ్లు గోదాట్లే పోతేంది, నా ఏషాలైతే నేనేస్తా అన్నట్టు ఉంటాయమ్మా మా ముసలోని కథలు. ఓ తాత వార్త తీసుకొచ్చేది ఇడిచిపెట్టి ఇక పగటేషాలు ఎందుకు వేస్తున్నావే? పక్కోడుక్క, ఏ శకునం అయితే ఎదురుపడద్దని అనుకున్నామో అదే శకునం కుక్క లెక్క ఎదురుగా వచ్చి నమస్తే అని అంటాది. అరే మనం ఏడికి పోతే దీనికేంది, మనం ఏం చేస్తే దీనికేందిరా, దీన్ని వచ్చి మన్నుగొట్ట ఇది ఏమైనా నాయంబడి పడతా అంటది ఏమరా? ఓ ముసలోడా, నేను పక్క అడుగుతుంటే ముఖం కట్టి ముఖాన పెట్టి గులుగుతున్నావు ఉదయానికి. ఇంతకు తమరు పెన్నులు పేపర్లు పట్టుకొని ఎటు పోతున్నారో గది చెప్పండి ముందు. సర్వే చేయబోతాను. సర్వే అంటే ఇది వచ్చి అల్లాటప్ప సర్వే అనుకునేవే సర్వపిండి ముఖందానా. మా ముఖ్యమంత్రి రేవంత్ సారు తల ఎత్తుకొని నిలబడే సర్వే ఇది. అగో గీ నడమ చేస్తున్న కులగన సర్వే గురించి తెలుసు గాని నువ్వు చేస్తున్న గీ సర్వే దేనికి గది చెప్పు మొదలు. అరే ఇప్పుడు మనం వివరాలన్నీ దీనికి ఎప్పుడు పొద్దుపోతుంది కానీ దీన్ని అడిగితే మనం సర్వే చేసి కూడా అయిపోతాయి కదా. బుజ్జి నాకు ముచ్చటేందో నువ్వు మంచిగా చెప్పు. నీ పేరేంది? గౌరమ్మ కదా. బుజ్జి, మీ ఇంట్లో మా రేవంత్ సారు గజ మీద కూర్చున్నాక ఏమన్నా సర్కారు కొలువులు ఇచ్చిండా? అవి వచ్చేది ఉంటే నాకు చెప్పాలి వివరాలు. గా సర్కారు నౌకర్ గతి లేకనే ఇగో గిడ ప్రైవేట్ కొలువు చేసుకుంటున్నా. ఓకే, మీ ఇంట్లో వాళ్ళకు సర్కారు కొలువులు రాలేదు, మా రేవంత్ సారు ఇయ్యలేదు, అంతే కదా? సరే నెక్స్ట్ మనం ఇంకో ఇంటికి పోవాలి ధారా. ఎవరా ఇంట్లో ఎవరు లేనట్టున్నారుగా? అరే ఇక్కడ రారా, ఇక్కడ. అరే శరాలు, ఇది మీ ఇల్లా? సరే మీ ఇంట్లో ఎవరికన్నా రేవంత్ సారు సర్కారు కొలువు ఇచ్చిండా చెప్పు, రాసుకుంటా. ఇంకా ముసలోళ్ళకు సర్కారు కొలువు ఎట్లా వస్తుంది? ముసలోడ అన్ని తలతో కలిని సర్వేలు చేస్తావు, అయినా ఈ సర్కారు కొలువుల సర్వే ఏందే? మా రేవంత్ సారు నిన్న ఎముడాల రాజన్నకు మొక్కులు అప్పచెప్పేందుకు పోయినప్పుడు ఏమని చెప్పిండు? నేను గద్దెనెక్కిన ఈ 10 నెలలనే 50,000 సర్కారు కొలువులు ఇచ్చినా అని చెప్పిండు. దాంట్లో ఏ ఒక్క కొలువు తక్కువ ఇచ్చినా నిరూపించినట్లేదు ఉంటే నేను కేసీఆర్ సారుకు క్షమాపణలు చెప్తా అని చెప్పిండా లేదా? అగో గదే సర్వే లెక్కలు చేస్తానా, ఆ లెక్కలన్నీ బయటికి తీస్తానా, అందుకే ఈ సర్వేలన్నీ చేస్తాను. అట్లయితే ఈ సర్వే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెయ్యాలి. ముఖ్యమంత్రి సార్ చెప్పినట్టు సర్కారు నిజంగానే 50,000 కొలువులు ఇచ్చిందా లేదా అని లెక్కలు చేసి రేవంత్ సారును విమర్శించాలే గాని నువ్వెందుకు చేస్తున్నావు ఈ సర్వే అంటున్నా. ఆగో గక్కడనే ఉన్నది లిటికేషను. ఆ కారు పాచోళ్ళు ముందుగానే అయితే లెక్కలు బయటికి తీసి మా రేవంత్ సార్ను బదనం చేస్తారేమోనన్న అనుమానంతో నేనే మా సర్కార్ తరపున ఇల్లు తిరిగి సర్వేలు చేసి పక్కాగా లెక్కలు తీసి చూద్దామనే ఇట్లా సర్వేలు చేస్తాను. ఎరికేనా? ఓహో అదా ముచ్చట. అయినా 50,000 కొలువులల్లా కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడే 36,000 సర్కారు కొలువులు ఇచ్చినామని చెప్తున్నారు కాదే? వాళ్ళు అట్లా గాలి ముచ్చట్లు మాట్లాడతారు, మేము అట్లా కాదు. పక్కాగా మక్కి లెక్కలు తీసే మాట్లాడతాం. వాళ్ళ లెక్క చేయని వాటిని చేసినామని చెప్పాం. అట్లా చేయనోడే అయ్యేది ఉంటే మా ముఖ్యమంత్రి రేవంత్ సారు 1,000 మందిలా 50,000 కొలువులు ఇచ్చినాం, అవి ఇయ్యలేదు, అయితే మేము అందరికి క్షమాపణలు చెప్తా అని ఎందుకు సైలెంట్ చేస్తుంటాడు చెప్పు కారా? నువ్వు అట్లా మాట్లాడుతుంది అది నిజమే కావచ్చు గాని నిజంగానే దాంట్లో ఏ ఒక్క కొలువు తక్కువ ఇచ్చినట్టు తేలినా మీ సారు నిజంగానే మైకుల ముంగట్కొచ్చి క్షమాపణ చెప్తాడంటావు మరి? అరే ఆ కారు పాచోళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 36,000 సర్కారు కొలువులు ఇచ్చినట్టు నిరూపించమాను. అట్లయితే మా రేవంత్ సారు 36,000 సార్ల కేసీఆర్ సార్కు క్షమాపణలు చెప్తాడు. అరే అట్లా కాదే, మా రేవంత్ సార్ ఏమన్నా వచ్చి అల్లాటప్ప మాటలు మాట్లాడేటోడు అనుకుంటున్నావా? గట్టిగా గాలి ముచ్చట్లు చెప్పేటోడు అనుకుంటున్నావా? మాట ఇచ్చిండు అనుకో మెడకాయ మీద తలికాయనైనా తీసేసుకుంటాడు మాట నిలుపుకునేటందుకు. ఎరికే నీకో? అట్లనా? అట్లయితే సర్కార్ కొలువుల సర్వేతో పాటు ఇంకొన్ని ముచ్చట్ల సర్వేలు చెయ్యరాదు? ఏంటియో చెప్పు, నేను ఇల్లు తిరిగి ఆ ముచ్చట్లు కూడా అడిగి సర్వేలా రాసుకుంటా. 100% రుణమాఫీలో ఎంతమంది రైతులకు రుణమాఫీ అయ్యిందో అడిగి తెలుసుకో. సర్కార్ ఇస్తున్న కళ్యాణ లక్ష్మిలో ఎంతమంది ఆడబిడ్డలకు తులం బంగారం అందిందో అడిగి తెలుసుకో. అట్లనే 200 యూనిట్ల ఉచిత కరెంటు ఎంతమంది కుటుంబాలకు అయిందో అడిగి తెలుసుకో. ఎంతమందికి 500కే గ్యాస్ బుడ్డి అందుతుందో గది కూడా అడిగి తెలుసుకో. అబ్బర కొడుకు, ఇది మొదలుపెట్టింది కారా పెంట మొక్క అంది. ఈ లెక్కన మన రేవంత్ సారు చాలా ముచ్చట్ల మీద చాలా మందికి చాలా సార్లు క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. అట్లయితే మనం ఈ సర్వేలు చేసులు బంద్ పెట్టి మన రేవంత్ సార్ తరపున ఇల్లు తిరుక్కుంటా క్షమాపణలు చెప్పుకుంటా దండాలు పెట్టుకుంటా రావాల్సి వస్తుంది. అదే కథ ఏటట్టున్నది మరిగా.
మరి అంటావు ముసలోడా కొలువులు ఇచ్చినామని చెప్పుకుంటున్న మాటలినే నువ్వు జబ్బలు జరుచుకుంటున్నావు కదా. ఇత్తమని చెప్పి ఇప్పటికి ఏడాది దగ్గరికి వస్తున్నా ఇయ్యని వాటి గురించి మాట్లాడమను మీరేమంటారు సారును. అవి ఎప్పుడు ఇస్తారో ఇప్పటికైనా కరెక్ట్ గా చెప్పుమను. గా ముచ్చట్లేదో మమ్మల్ని అడిగితే తల్లి నీకు దండం పెడతా. గా ముచ్చట్లు మమ్మల్ని ఎందుకు అడుగుతాను? ముఖ్యమంత్రి రేవంత్ సార్ని అడుగు, లేకుంటే మార్పు కావాలని నువ్వు ఓటు గుద్ది గెలిపించిన మీ ఎమ్మెల్యే సార్ని అడుగు. మమ్మల్ని ఎందుకు అడుగుతాను? మరి నువ్వెందుకు సర్వేలు చేస్తున్నావు? ఓ మా బుద్ధి గడ్డి తిని సర్వేలు చేస్తాను కానీ ఇక నీ వార్తలు నువ్వు చదువుకో, మా ఇంటికి మేము బీక్తాను కానీ అలకదా కూడా అన్ని తీర్ల తిడతా ఇంకా నిలబడేమో ఇంటానేమోరా సపరేట్ మా ఇంటికి. నేను అప్పటిసారి చెప్తాను, నీ చెవులు వినవాలేదా? నేను చెప్తాను ఈయన చెప్పుకుంటుంటాను. సర్వేలు అద్దురా అని అంటే నువ్వే అన్నావు కారా. ఇల్లు తిరిగి అడుగుదాంపా, మన రేవంత్ సార్ పరువు నిలబెడదాంపా. చూసినారులా 10 నెలల్లో 50,000 కొలువులు ఇచ్చినాం. అందులో ఒక్కటి తక్కువ ఉన్నా నేను బహిరంగంగా క్షమాపణలు చెప్తానన్నాడు సీఎం రేవంత్ అన్న. ఇక ఇంకో దిక్కేమో గవన్నీ ఉత్తముచ్చట్లు మేమిచ్చిన కొలువులను కూడా వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు షైపాటి సర్కారోళ్ళు అని గరమైతున్నారు కారు పాటోళ్ళు. మరి ఆ కొలువుల లెక్కలు ఎవరు తీస్తారో ఎవలకు సారి చెప్తారో చూడాలి మరి.